హలో అండి అందరికీ. ఈరోజు నేను మీ అందరికీ అరకులో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే పరిచయం చేస్తాను, వచ్చేసేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనం వెళ్ళే వే వచ్చేసి పాడేరు టు అరకు వే అండి. ఫస్ట్ అయితే మనం పాడేరు దాటిన తర్వాత హుక్కుంపేట అయితే వస్తుంది. హుక్కుంపేట దాటిన తర్వాత కించుమండ, నెక్స్ట్ డుమ్రి కూడా, తర్వాత చాపరాయి, ఇవన్నీ దాటిపోవాలండి. చాపరాయి కూడా మనకు మంచి టూరిజం స్పాట్. ఒకసారి ఆన్ ద వేలో వెళ్తున్నప్పుడు చాపరాయిని కూడా విజిట్ చేసేయండి. నెక్స్ట్ చాపరాయి కోసం మనం లాంగ్ వీడియో కూడా చేసాం, దాన్ని కూడా చెక్అవుట్ చేసేయండి. ఇప్పుడు మనం జైపూర్ జంక్షన్కి అయితే వచ్చేయాలి. జైపూర్ జంక్షన్ తెలియని వాళ్ళు, మనకు ఆ స్కూల్ అయితే కనిపిస్తుంది కదండి, ఆ స్కూల్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే మనం తీసుకోవాలన్నమాట. అక్కడి నుంచి మనకు వెళ్తే అరకు పైనరీ అనేది వచ్చేస్తుంది. మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోయే లొకేషన్ ఇదేనండి, అరకు పైనరీ. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్, బర్త్డే షూటింగ్స్ ఇలా చాలా జరిగాయి. దీనికైతే మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. అడల్ట్కి అయితే 25 రూపీస్, చిల్డ్రన్కి అయితే 10 రూపీస్, అండ్ అలాగే ఫోటో షూట్స్ కూడా ప్యాకేజ్ అయితే ఉంటుంది. దానికి కూడా మనం ఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే అరకు పైనరీ యొక్క మ్యాప్ అనమాట. లోపల మొత్తం గ్రీనరీ, పెద్ద పెద్ద పైన్ ట్రీస్ అయితే ఉంటాయండి. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయంటే కెఫ్టేరియా, వుడెన్ డెక్, నేచర్ క్యాంపింగ్, ఏకాంత, ట్రీ డెక్, అండ్ అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ ఎరైనా కూడా ఉన్నాయన్నమాట. ఇవైతే మనకి ఇక్కడ డైరెక్షన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే ఏముంటుంది అని చెప్పి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం కెఫ్టేరియాకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడైతే మేము వెళ్ళిన రోజు చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరిగాయండి. షార్ట్ ఫిలిం షూట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. పరుగు మూవీ మీ అందరికీ గుర్తే ఉండొచ్చు, ఆ లొకేషన్ ఇదేనండి. అండ్ ఇప్పుడు మీకు చెప్పాను కదా వెడ్డింగ్ షూట్ అని, స్టార్టింగ్లో ఒక వెడ్డింగ్ షూట్, అండ్ ఇది ఒక ఫ్యామిలీ అయితే వచ్చారనమాట. ఇదైతే కెఫ్టేరియా కాఫీ హౌస్ అండి. మనకి ఇక్కడ కాఫీ, బూస్ట్, హార్లిక్స్, మిల్క్ ఇలాగా అవైలబుల్గా ఉంటాయన్నమాట. మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చాలా చల్లగా ఉంటుందండి. చక్కగా మనం వెదర్ని ఎంజాయ్ చేస్తే ఇక్కడ కాఫీ తాగుతుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే మనం వుడెన్ డెక్కి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇదైతే వుడెన్ డెక్. దీనిపైనుంచి మనకి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. మంచి మంచి ఫోటో షూట్స్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ మంచి లొకేషన్ అని చెప్పొచ్చు అరకు పైనరీ. ఇక్కడ కూడా మీకు చూపిస్తాను చూడండి, ఎన్ని వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతున్నాయో. అండ్ మనకు చూసారా చివర్లో ఎల్లో కలర్ డ్రెస్ ఒకటి వేసుకొని ఉన్నారు, అదొక వెడ్డింగ్ షూట్. అండ్ ఇట్ సైడ్ చూడండి లైట్స్ అయితే ఆల్రెడీ పెట్టేసి ఉన్నారు కదా, బ్లాక్ కలర్, అదొక వెడ్డింగ్ షూట్. అండ్ స్టార్టింగ్లో మనం ఒక వెడ్డింగ్ షూట్ చూసాం. ఇలా చాలా జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు లో బడ్జెట్లో మంచి మంచి లొకేషన్స్తో మంచి మంచి షూట్స్ అయితే తీసుకోవచ్చండి. మీరు కనుక ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే ప్లాన్ చేసుకుంటే ఈ లొకేషన్ అయితే మిస్ చేసుకోవకండి. మంచి మంచి లొకేషన్ షాట్స్ అయితే ఇక్కడ మంచిగా వస్తాయండి. సన్సెట్ అండ్ సన్ రైజ్ వ్యూని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఆ టైంలో మంచి పర్ఫెక్ట్ లొకేషన్స్ అయితే మనకు కనిపిస్తాయండి. మనం ఇక్కడ ఉండాలనుకుంటే మన క్యాంపింగ్ టెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. నేచర్ క్యాంపింగ్, ఫోటో ఫ్రేమ్ 1, పార్క్ ఆఫీస్ ఇలా అయితే ఉన్నాయి. క్యాంపింగ్ టెంట్స్లో నైట్ స్టేయింగ్ ఉంటే మంచి ఫైర్ క్యాంప్ కూడా వేస్తారు నైట్ అయితే. అండ్ మనకు వాటికి ఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇవైతే క్యాంపింగ్ టెంట్స్ అనమాట. దీని వెనకాల అయితే రైల్వే ట్రాక్ వ్యూ అయితే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అంటే ఇక్కడ చలికి పడే మంచు అండ్ ఆ రైల్వే ట్రాక్ ఒక వ్యూ, అండ్ ఈ సన్ రైజ్ ఒక వ్యూ అంటే చాలా బాగుంటుందండి. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందండి. మీరు కనుక అరకు వస్తే మాత్రం ఈ ప్లేస్ మిస్ చేసుకోకండి. అండ్ మనకి ఇక్కడ చిన్నపిల్లల కోసం అయితే ఒక చిల్డ్రన్ పార్క్ ఉందండి. చక్కగా స్లైడ్స్, స్వింగ్స్ ఇలా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇవంతా చూసిన తర్వాత మీకు రైల్వే ట్రాక్ వ్యూ అని చెప్పాను కదా, అది కూడా చూపిస్తానండి. వెనకాల చూడండి మనకు ఒక గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది కదా. సో ఇదే అనమాట ఆ వ్యూ అయితే. అండ్ ఇక్కడ ఎంతమంది వచ్చినా మనకు అసలు ఆ గోలగా అనిపించదు అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకి నచ్చినన్ని ఫొటోస్, మనకి నచ్చినన్ని షూట్స్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు చక్కగా నీడ కోసం అయితే మంచిగా ఇన్నోవేటివ్గా చేసి పెట్టారనమాట, ఒక హట్స్ లాగా. అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకు ఫోటో ఫ్రేమ్స్ ఏనండి. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, ఈ జనవరి 31 ఫిబ్రవరి 2 వరకు అయితే మన అరకులో చలి ఉత్సవాలు అయితే జరగబోతున్నాయండి. కాబట్టి మీరెవరు ఆ ఉత్సవాలను అయితే మిస్ చేసుకోకండి. సండే అయితే వస్తుంది కదా, ఫిబ్రవరి 2, ఆ రోజైతే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి.
మనకు చలి ఉత్సవాలు అనేవి చాలా గ్రాండ్గా జరగబోతున్నాయి. వాటికి మనకు స్పెషల్ ట్రైన్స్ కూడా వైజాగ్ టు అరకు అయితే వేయడం అయితే జరుగుతుంది. సో డోంట్ మిస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుభాషిణి డైరీ.